ఓం నమః శివాయ. ఓం లలితాదేవ్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శివానందలహరి 42వ శ్లోకం. గాంభీర్యం పరికాపదం ఘనధృతి ప్రాకార ఉద్యద్గుణ స్తోమశ్చాప్తబలం ఘనేంద్రియచయో ద్వారాణి దేహస్థిత విద్యావస్తు సమృద్ధి ఇత్య అఖిల సామాగ్రి సమేతే సదా దుర్గాతి ప్రియదేవ మామకమనో దుర్గే నివాసం కురు. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఎప్పట్లానే ఈశ్వరుని మాత్రం ఆహ్వానించారు, ఓ ఈశ్వర అని. కానీ తన మనస్సుని ఎప్పటిలా కాకుండా భిన్నంగా వర్ణించారనమాట. ఇప్పటి వరకు తన మనస్సు కమలమని, డేరా అని వివిధమైనటువంటి నామాలతో పోల్చారు. ఇప్పుడు తన చిత్తం ఎవరు ఛేదించలేని దుర్గము అని చెప్పారు. ఆ దుర్గంలో నీవు నివసించవయ్యా అని చెప్పారనమాట. అది ఏ విధంగా చెప్పారంటే, ఓ ఈశ్వర, దుర్గమ్మకి ప్రియమైన వాడ, అభేద్యమైన జ్ఞానము వంటి ప్రకాశంతో పటిష్టంగా నీ మీద అపరిమితమైనటువంటి భక్తి ఘనంగా గల కుడ్యాలు గలదైనటువంటి దుర్గమ్మ వంటి నా మనస్సులో ఏముంది, ప్రగాఢమైనటువంటి భక్తి అనేటువంటి గోడలు లేచి ఉన్నాయి అని ఈ శ్లోకంలో మనసును కోట వంటిది అని చెప్పారన్నమాట. మనస్సు ఎటువంటిది, కోట వంటిది అని వర్ణించారు. ఆ కోట కూడా మామూలుగా లేదు, ఏదో కోట ఉన్నది రావయ్యా అన్నట్లుగా కాదు. గాంభీర్య పరికాపదం అంటే గంభీరంగా ఉండే కందకం లాంటిది అనమాట. ఆ కోట చుట్టూ ఉండే కందకం లాంటిది. ఆ కందకం ఎటూ కదలకుండా, చెల్లించకుండా చాలా గంభీరంగా కోటని సంరక్షిస్తూ ఉంటుంది. అంటే అంత గంభీరంగా ఉంది, పటిష్టంగా ఉన్నది ఆ కోట. అంటే నా మనస్సు అనే కోటకి గంభీరమైన బుద్ధి కూడా పటిష్టత ఇస్తోందనమాట. అంతేకాదు ఘనధృతి ప్రాకార అంటే ఘనధృతి ప్రాకార అంటే పటిష్టమైన ధైర్యం కోట చుట్టూ ఉండే ప్రహరీ లాంటిది. ఆ ధైర్యం ఎలాంటిది, కోట చుట్టూ ఉండే ప్రహరీ లాంటిది. ధైర్యం అనే కోటకు రక్షణ కల్పించేదే ప్రహరీ అనమాట. ఇందులో ఆచార్యుల వారి రచనాశైలి చూడు ఎంతో చాలా బాగుంటుంది. మనస్సేమో దుర్గం లాంటిది, దుర్గంలో నివసించే దుర్గామాత ప్రియుడా అని పిలిచారనమాట. అందుకని రావయ్య, ధైర్యం అనే ప్రహరీ గాంభీర్యమైనటువంటి అగర్తని రక్షిస్తుంది. అంటే ధైర్యంగా ఉండేవాళ్ళు ఎలా ఉంటుందంటే గాంభీర్యంగా ఉంటారనమాట. అది అలా రక్షిస్తుందనమాట. అదే బలాన్ని ఇస్తుంది కూడా. ఇక ఇతర ఇంద్రియాలు ఉంటాయా, కన్ను, ముక్కు, చెవి, ఇట్లాంటివన్నీ ద్వారాణి కోట ద్వారం ద్వారా వచ్చి వెళుతూ ఉంటాయన్నమాట. అంటే వాటి పనులు అవి చేసుకుంటూ ఉంటాయి. అంటే మానవుల యొక్క ఇంద్రియములు, ఆ ఇంద్రియాలన్నీ తగు రీతిలో కనుక పనిచేస్తే ఈశ్వర దుర్గమైన మనస్సుని ఎవరు ఛేదించలేరు. వాటి పనులు చేసుకుంటూ పోవాలి, అడ్డం రాకుండా. విద్యావస్తు సమృద్ధి, ఈశ్వరానుగ్రహం వలన వచ్చిన జ్ఞానం అతి రహస్యంగా ఉండేది. అదే వస్తు సమృద్ధి. మన జ్ఞానాన్ని ఎప్పుడు కూడా దాచుకున్నట్టే ఉండాలి. అజ్ఞానుల్లాగా అది విపరీతమైన అహంకారానికి పోకుండా ఆ జ్ఞానాన్ని మనం దాచుకుని ఉండాలన్నమాట. అది రహస్యమైనటువంటిది. జ్ఞానం అనేది మనకు అన్నీ తెలిసినట్టుగా ఉండకూడదు, మనకి ఏమీ తెలియనట్టుగాను ఉండకూడదు. మనకు తెలిసింది కొంచెం కొంచెం రిలీజ్ చేస్తుండాలన్నమాట. అంతేగాని అది రహస్యమైన జ్ఞానం అనేది ఎప్పుడు కూడా రహస్యంగానే ఉంచాలి. ఈ విధంగా శంకరుల మనసు, ఇంద్రియాలు అన్నీ కూడా ఈశ్వర దుర్గానికి కావలసిన రీతిలో ఆయన మనోదుర్గంలో ఉన్నాయి అని చెప్తూ, అందుకే ఓ ఈశ్వర దుర్గాప్రియ మామక మనోదుర్గే, నా మనస్సుని దుర్గంలో సదా నివాసం కురు, ఎప్పుడూ నివసించవయ్యా అని ఈశ్వరుణ్ణి ఆచార్యుల వారు కోరారు. మనం కూడా మన మనస్సునందు ఈశ్వరుని ఎప్పుడు సదా ఆయన్ని నివసించమని మనం కోరుకుంటూ, ఓం నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.